హాయ్ అండి, వెల్కమ్ టు శైలజ ఫుడ్స్. నేను స్పాంజ్ కేక్ తయారు చేస్తున్నాను. దీనికి ఒక గ్లాసు మైదా పిండిని జల్లెడబెట్టుకోవాలి. దానికి ఒక గ్లాసుకి మళ్ళీ ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ పెరుగు మిక్సీ పట్టుకోవాలి. దానికి మధ్యలో మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ని ప్రీహీట్ చేసుకోండి. లోపల చక్కెర పెరుగు మిక్సీ పట్టుకున్న దాన్ని బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా స్పాంజ్ కేక్ బాగా వస్తుంది. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సోడా ఉప్పు, కొంచెం వెనిల్లా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేయండి. తర్వాత కొంచెం నెయ్యి వేయండి. తర్వాత ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటుంది. కొంచెం బాగా కన్సిస్టెన్సీ బాగా రావాలంటే కొంచెం పాలు కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ బాగా వస్తుంది. కలుపుకునే కొద్దీ అంత కన్సిస్టెన్సీ బాగుంటుందండి. తర్వాత మనం కేక్ మోల్డ్ తీసుకొని దానికి కొంచెం గ్రీస్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో వేయండి. తర్వాత కొంచెం బాగా తడితే బాగా ఫ్లాట్గా బాగా వస్తుంది. తర్వాత హీట్ చేసుకున్నటువంటి కుక్కర్లో ఇది పెట్టేసి మోల్డ్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత మధ్యలో చూస్తూ ఉండాలి. మధ్యలో చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత తీసి మోల్డ్ని కొంచెం పక్కల నుంచి చాకుతోటి తీస్తే చాలా బాగా వస్తుందండి. ఇదే